హలో గైస్, ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఒక టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే 2025లో ఇన్వెస్ట్ చేయడానికి. ప్రెజెంట్ అయితే కనుక మార్కెట్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి. ఇది బెస్ట్ టైం అనమాట మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి. ఈ వీడియోలో ఒక 5 ఫండ్స్ డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఒకటి వచ్చేసరికి లార్జ్ క్యాప్ ఫండ్, సెకండ్ వన్ వచ్చేసరికి మిడ్ క్యాప్ ఫండ్, థర్డ్ వన్ వచ్చేసరికి స్మాల్ క్యాప్ ఫండ్, అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి ఈఎల్ఎస్ఎస్ ఫండ్ అనమాట. ఒకవేళ మీరు ట్యాక్స్ సేవింగ్ చేద్దాం అనుకుంటే కనుక ఈఎల్ఎస్ఎస్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒక టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. అది డిస్కస్ చేసే ముందు మార్కెట్స్ పడుతున్నప్పుడు జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు చేసే కొన్ని మిస్టేక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మిస్టేక్ చాలామంది చేసేది ఏంటంటే కనుక ఎప్పుడైతే మార్కెట్స్ పడుతున్నాయి అన్న వ్యూ వచ్చిందో లాస్ట్ 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ నుంచి ఎవరైతే ఎవ్రీ మంత్ సిప్ చేస్తున్నారో ఒక మంచి కార్పస్ బిల్డ్ చేద్దామని లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకొని సిప్ చేస్తున్నారో, బట్ ఎప్పుడైతే మార్కెట్స్ పడతాయన్న మీకు వ్యూ వచ్చిందో చాలామంది ఆ మ్యూచువల్ ఫండ్స్ని ఎగ్జిట్ కొట్టేసి ఆ క్యాష్ అంతా కూడా తీసుకుంటారన్నమాట. అలా ఎప్పుడూ చేయకండి గైస్. ఎప్పుడు మీరు కనుక లాంగ్ టర్మ్ వ్యూ లైక్ 8 ఇయర్స్ 10 ఇయర్స్ లేదా ఒక 15 ఇయర్స్లో ఒక 1 crore మ్యూచువల్ ఫండ్స్ నుంచి 1 crore కానీ 2 crores కానీ 3 crores కానీ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారో, ఎప్పుడైతే మార్కెట్స్ పడిపోతాయి, ఇక్కడ పడిపోతే కనుక మనకి ఇప్పుడు దాకా వచ్చిన ప్రాఫిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేశారు లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మ్యూచువల్ ఫండ్స్లో, ఒక 3 lakhs ప్రాఫిట్ అనేది వచ్చింది అనుకోండి. ఇక్కడ నుంచి మార్కెట్ పడిపోతుంది, ఈ ప్రాఫిట్ తీసేసుకుందాం అని చెప్పి చాలామంది ఎగ్జిట్ అయిపోతారు అనమాట. మీరు ఎగ్జిట్ అయిన దాకా కూడా మార్కెట్ పడుతుంది, ఎప్పుడైతే ఎగ్జిట్ అయిపోతారో అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ పెరుగుతుంది అనమాట. అయ్యో అనవసరంగా ఎగ్జిట్ అయిపోయిన లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్ చేసిందని చాలామంది బాధపడుతుంటారు. మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ వ్యూ లైక్ 8 ఇయర్స్ 10 ఇయర్స్ 15 ఇయర్స్ వ్యూ మంచి కార్పస్ జనరేట్ చేయడానికి అనమాట. ఎప్పుడు కూడా ప్యానిక్ సెల్లింగ్ చేసి మ్యూచువల్ ఫండ్స్లోంచి ఎగ్జిట్ కాకండి. ఇది మన ఫస్ట్ మిస్టేక్ చాలామంది చేసేదనమాట. అలాగే సెకండ్ మిస్టేక్ చాలామంది చేసేది ఏంటి అంటే కనుక మార్కెట్స్ ఎప్పుడైతే పడుతుంటాయో జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ ఎవ్రీ మంత్ సిప్ చేస్తుంటారు, 5,000 రూపీస్ అలా సిప్ చేస్తుంటారు. బట్ ఎప్పుడైతే మార్కెట్స్ పడిపోతుంటాయో సిప్ అనేది ఆపేస్తారన్నమాట. ఎందుకు, మార్కెట్స్ పడిపోతున్నాయి కదా, బాగా పడిన తర్వాత మళ్ళీ రేజ్ అవునప్పుడు సిప్ చేద్దాం అని చెప్పి ఆపేస్తారన్నమాట. అలా ఎప్పుడు చేయకండి. ఎందుకంటే మార్కెట్స్ పడుతుంటే కనుక ఆ టైంలో మీకు ఎన్ఏవీస్ అనేవి తక్కువ ప్రైస్కి వస్తాయి అనమాట, ఎక్కువ యూనిట్స్ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక అప్పుడు దాకా మీకు ఒక 20 యూనిట్స్ వచ్చాయి అనుకోండి. బట్ ఎప్పుడైతే మార్కెట్ పడడం స్టార్ట్ అయిందో మీకు అక్కడ 30 యూనిట్స్ రావచ్చు, 40 యూనిట్స్ రావచ్చు సేమ్ 5,000 రూపీస్కి. మీ పోర్ట్ఫోలియో అనేది చాలా బాగా బిల్డ్ అవుతుంది గైస్. మీకు ఎక్కువ యూనిట్స్ రావడం వల్ల లాంగ్ టర్మ్లో బాగా పెరిగినప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్ మంచిగా రిటర్న్స్ వస్తాయి అనమాట. ఎప్పుడు కూడా మార్కెట్స్ పడుతున్నప్పుడు సిప్ అనేది స్టాప్ చేయకండి, కంటిన్యూ చేయండి. మీరు కనుక లాంగ్ టర్మ్లో మంచి కార్పస్ జనరేట్ చేద్దాం అనుకుంటే. ఇది మన సెకండ్ మిస్టేక్ చాలామంది చేసేది. థర్డ్ వన్ వచ్చేసరికి చాలామంది చేసేది ఏంటి అంటే కనుక చాలా పారామీటర్స్ ఉంటాయి, అవన్నీ ఫాలో అవ్వాలి. అలాగే ఎప్పుడు కూడా ఏదైతే మనకి రెగ్యులర్ ఫండ్స్ కొంతమంది చూస్ చేసుకుంటారు, బయట బ్యాంక్స్ కానీ ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ సజెస్ట్ చేసినప్పుడు చాలామంది రెగ్యులర్ ఫండ్స్ చూస్ చేసుకుంటారు. ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ని మాత్రమే చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. 3 మిస్టేక్స్ జనరల్గా చేస్తుంటారు అనమాట. సిప్ ఎప్పుడు స్టాప్ చేయకండి, మార్కెట్ క్రాష్ అవుతున్నా కూడా సిప్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ప్యానిక్ సెల్లింగ్ చేసి మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎప్పుడు కూడా ఎగ్జిట్ అవ్వకండి. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు స్టార్టింగ్లో మీకు అంత అనిపించకపోవచ్చు, ఒక 0.5% కదా 2% కదా అని. బట్ మీకు ఎప్పుడైతే లార్జ్ కార్పస్ క్రియేట్ అవుతుందో లైక్ 1 crore కానీ 10 crores కానీ కార్పస్ క్రియేట్ అయినప్పుడు అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట ఆ 0.5% లేదా 1% 2% యొక్క వాల్యూ అనమాట. ఈ విధంగా మనం ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. అలాగే ఈ వీడియోలో మనం ఒక 5 మ్యూచువల్ ఫండ్స్ డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. దాంట్లో ఫస్ట్ ఫండ్ మనకి ఎప్పుడు కూడా లార్జ్ క్యాప్ ఫండ్ అనమాట. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక మార్కెట్స్ పడుతున్నప్పుడు బెస్ట్ టైం లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది అనమాట. దాంట్లో ఫస్ట్ ఫండ్ వచ్చేసరికి మనకి ఇక్కడ కెనరా రోబాకో బ్లూ చిప్ ఫండ్ గురించి డిస్కస్ అనేది చేస్తాం. ఇది చాలా మంచి ఫండ్ అనమాట. ఆల్మోస్ట్ మనకి ఈ ఫండ్ వచ్చేసరికి 12 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది ఈ ఫండ్. ఎగ్జిట్ లోడ్ వచ్చేసరికి 1% ఉంటుంది. 1 year లోపల కనుక మీరు ఎగ్జిట్ అయితే కనుక 1% ఉందన్నమాట. ఎక్స్పెన్స్ రేషియో కూడా చాలా తక్కువ ఉంది, 0.51% ఎక్స్పెన్స్ రేషియో ఉందన్నమాట. ఫండ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫండ్లో ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే కనుక యావరేజ్గా మీకు 13% దాకా కూడా ఈ ఫండ్ అనేది ఇచ్చింది. మనకు లార్జ్ క్యాప్ ఫండ్స్ ఎప్పుడు కూడా ఒక 13% నుంచి 15% యావరేజ్గా ఇస్తాయి అనమాట. అలాగే లాస్ట్ మనం 10 ఇయర్స్ వ్యూ ఈ ఫండ్ చూస్తే కనుక యావరేజ్గా మనకి 13% 13 to 14% అరౌండ్గా మనకి ఈ ఫండ్ ఇస్తుంది అనమాట. ఫండ్ మాత్రం చాలా మంచి ఫండ్ అనమాట. మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. ఈ ఫండ్ వచ్చేసరికి లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఆల్మోస్ట్ 88% వీళ్ళొక పోర్ట్ఫోలియో
పోర్ట్ఫోలియో స్టాక్స్ అన్నీ కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి, కొంత మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారన్నమాట. వీళ్ళు టాప్ హోల్డింగ్స్ మనం చూడొచ్చు. సో ఈ పర్టికులర్ స్టాక్ యొక్క డిఫరెంట్ హోల్డింగ్స్ మనం చూస్తే కనుక లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో సో డిఫరెంట్ సెక్టార్స్ మనం చూస్తే కనుక ఫైనాన్షియల్, టెక్నాలజీ, ఎనర్జీ, ఆటోమొబైల్స్, కన్జ్యూమర్ స్టాప్స్, డిఫరెంట్ సో సెక్టార్స్లో వీళ్ళు మేజర్ స్టేక్స్ అని హోల్డ్ చేస్తారన్నమాట. పర్టికులర్గా సో ఫైనాన్షియల్ సెక్టార్లో సో ఆల్మోస్ట్ 28% దాకా కూడా హోల్డ్ అనేది చేస్తుందన్నమాట. అలాగే మీరు కిందకు వస్తే కనుక ఈ పర్టికులర్ స్టాక్ ఏ స్టాక్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేశారో కూడా తెలుస్తుంది. మేజర్ స్టాక్స్ ఏవైతే ఎక్కువ హోల్డ్ చేస్తున్నారో వాటి గురించి తెలుస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఆల్మోస్ట్ వీళ్ళు టోటల్ ఏయుఎంలో, టోటల్ ఫండ్లో, ఫండ్ సైజ్లో ఆల్మోస్ట్ 8.5% సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, టాప్ నిఫ్టీ కంపెనీస్లో హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలాగే కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. లైక్ జొమాటో, ఇటువంటి స్టాక్స్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నమాట. ఫండ్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. మనం జనరల్గా ఇప్పుడు కూడా లార్జ్ క్యాప్ ఫండ్స్లో మనం ఎక్స్పెక్టెడ్ రిటర్న్ వచ్చేసరికి ఒక 13% నుంచి 14% అరౌండ్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ వ్యూలో. ఇప్పుడు మార్కెట్స్ పడుతున్నాయి కాబట్టి మీకు కొంత నెగిటివ్ రిటర్న్స్ కనిపించవచ్చు, బట్ లాంగ్ టర్మ్ వ్యూ లైక్ 8 years 10 years వ్యూలో 13% నుంచి 14% ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5,000 రూపీస్ సో ఒక 13% ఏదైతే రిటర్న్స్ పరంగా ఒక ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఒక 10 years కానీ ఒక 15 years వ్యూ మనం పెట్టుకొని ఇన్వెస్ట్ చేస్తే కనుక అరౌండ్గా 27 lakhs దాకా కూడా కార్పస్ అనేది జనరేట్ చేయొచ్చు. మన ఇన్వెస్టెడ్ క్యాపిటల్ వచ్చేసరికి అరౌండ్గా 9 lakhs. సో ఎస్టిమేటెడ్గా అరౌండ్గా మనం 18 lakhs వచ్చినా సరే టోటల్ మన ఇన్వెస్ట్మెంట్ ప్లస్ మన ప్రాఫిట్స్ మనం కలుపుకుంటే కనుక అరౌండ్గా 27 to 28 lakhs దాకా కూడా ఎర్న్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి సో సిప్ ద్వారా. అలాగే మీరు కావాలనుకుంటే లంసమ్ అమౌంట్ కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs మనం సో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. సో ఒక 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసాం, ఒక సో 15 years హోల్డ్ చేస్తే కనుక అరౌండ్గా 31 lakhs దాకా కూడా కార్పస్ అనేది జనరేట్ చేయొచ్చు అనమాట. మనకి ఇప్పుడు ఇది స్మాల్ అమౌంటే. మనం స్టార్టింగ్లో మనం సిప్ 5,000 చేసినా సరే, లేదా 50,000 చేసినా సరే, లేకపోతే ఒక 5 lakhs చేసినా సరే మనకి స్టార్టింగ్లో స్మాల్ అమౌంట్ అనిపించవచ్చు, బట్ లాంగ్ పీరియడ్ హోల్డ్ చేయగలిగితే, ఎంత హోల్డ్ చేయగలిగితే అంత మంచి రిటర్న్స్ వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎస్టిమేషన్ సో ఏదైతే 5,000 రూపీస్ సిప్ అని చెప్పుకున్నాం, 5,000 రూపీస్ మనం ఎవ్రీ మంత్ సిప్ అని చెప్పుకున్నాం అనమాట. సో ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక 15 yearsకి అయితే కనుక మనకు 27-28 lakhs అరౌండ్గా వస్తుంది గైస్. అక్కడి నుంచి ఇంకో 5 years కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే కనుక అది కాస్త డబల్ అవుతుంది అనమాట, ఆల్మోస్ట్ 57-58 lakhs. సో ఈ విధంగా కార్పస్ జనరేట్ చేయడానికి ట్రై చేయండి. లాంగ్ టర్మ్ వ్యూ ఎప్పుడు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి మ్యూచువల్ ఫండ్స్లో. సో ఇది మనకి ఫస్ట్ ఫండ్ అనమాట, లార్జ్ క్యాప్కి సంబంధించింది. సో కెనరా రోబాకో మ్యూచువల్ ఫండ్ అనమాట. ఇది మంచి ఫండ్, బట్ నేను ఇక్కడ రికమెండ్ ఏది చేయట్లేదు, బట్ మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి మిడ్ క్యాప్ అనమాట. రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. లాంగ్ టర్మ్లో కూడా మనకి కొంత బాగా పర్ఫామ్ చేసే ఫండ్ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ అనమాట. ఇది కూడా మనకి చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఇన్సెప్షన్ సో అంటే ఈ మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ అయిన నుంచి కూడా అరౌండ్గా 23 నుంచి 24% దాకా కూడా సో మనకి వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్ మనకి రిటర్న్స్ ఇచ్చిందనమాట. ఎక్స్పెన్స్ రేషియో చూస్తే కనుక 0.65% ఉంది. ఎగ్జిట్లో 1 year లోపల కనుక మీరు ఈ ఫండ్లో ఎగ్జిట్ అయితే కనుక 1% ఛార్జెస్ అనేవి ఉంటాయి. మీ టోటల్ సో క్యాపిటల్ ప్లస్ ఏదైతే మీరు ప్రాఫిట్ వచ్చిందో దాని మీద 1% వీళ్ళు ఛార్జెస్ చేస్తారనమాట. సో దీని యొక్క ఏయుఎం ఫండ్ సైజ్ వచ్చేసరికి 24,000 నుంచి 24,500 crores దాకా ఉంది. సో ఈ ఫండ్ స్టార్ట్ ఆల్మోస్ట్ 11 years అవుతుంది. సో ఈ ఫండ్లో మనకి చాలా మంచి సో ఇన్సెప్షన్ నుంచి కూడా అంటే స్టార్ట్ అయిన నుంచి చాలా బాగా పర్ఫామ్ చేసింది అనమాట. లాస్ట్ 2-3 years కొంత ఇంకా బాగా పర్ఫామ్ చేసింది. మన లాస్ట్ 3 years చూస్తే కనుక యావరేజ్గా 28% దాకా ఇచ్చింది సిన్స్ ఇన్సెప్షన్. సో అరౌండ్ 7 years మనం 7 years చూస్తే కనుక 21% ఉంటుంది. సో 10 years చూస్తే కనుక 18% ఉంది. ఆల్మోస్ట్ ఈ ఫండ్ స్టార్ట్ అయ్యి 11 years అవుతుంది కదా. సో ఆల్మోస్ట్ 11 years నుంచి చూస్తే కనుక అరౌండ్గా 23 నుంచి 24% దాకా కూడా సో ఈ ఫండ్ అనేది రిటర్న్స్ ఇచ్చింది. బట్ ఓన్లీ ఆ పారామీటర్సే కాకుండా మనం ఆల్ఫా కానివ్వండి, షార్ప్ కానివ్వండి, బీటా కానివ్వండి ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఆల్ఫా వచ్చేసరికి సో ఇది మనకి బెంచ్ మార్క్ని బీట్ చేసి మరి సో వీళ్ళు రిటర్న్స్ అనేది ఇస్తున్నారు అనమాట. సో అడ్జస్ట్మెంట్ పూర్ రిస్క్ అడ్జస్ట్మెంట్ షార్ప్ వచ్చేసరికి కొంత తక్కువ ఉంది. సో అది కొంత మనం రిస్క్ అని పెట్టుకోవచ్చు. బీటా వచ్చేసరికి సో బీటా మనకి మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ని సో లెస్ సెన్సిటివ్గా ఉందన్నమాట. అది కూడా బాగానే ఉంది. స్టాండర్డ్ డీవియేషన్ కూడా కొంత వాలటైల్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తుంది. మార్కెట్స్ పడుతున్నప్పుడు కొంత సో ఏదైతే మంచి రిటర్న్స్ వస్తుందో స్లైట్గా పడతాయి కూడా. సో ఆ విధంగా కూడా మీరు ఇవన్నీ కూడా పారామీటర్స్ చెక్ చేసుకొని తీసుకోండి. సో ఈ ఫండ్ వచ్చేసరికి మనం చూస్తే కనుక మిడ్ క్యాప్ ఫండ్. సో
ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది, ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది అనేది చూస్తే కనుక లార్జ్ క్యాప్లో అరౌండ్గా 12% వీళ్ళు టోటల్ పోర్ట్ఫోలియోలో 12% లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మిడ్ క్యాప్లో టోటల్ 63% అరౌండ్గా మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఏ సెక్టార్స్ అలాగే టాప్ హోల్డింగ్స్ మనం ఈ పర్టికులర్ ఫండ్లో చూస్తే కనుక సో ఈ ఫండ్ వచ్చేసరికి సో మేజర్గా టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్, సర్వీసెస్ ఈ పర్టికులర్ సెక్టార్స్ని బాగా కాన్సన్ట్రేట్ చేస్తుంది అనమాట. అలాగే స్టాక్స్ మనం చూస్తే కనుక సో పర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ, కోఫోర్జ్ కానీ, కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, ట్రెండ్ కానీ, డిక్సాన్ టెక్నాలజీస్ సో మేజర్ స్టాక్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మేజర్ మిడ్ క్యాప్ స్టాక్స్లో అలాగే కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. సో ఫండ్ అయితే కనుక చాలా మంచి ఫండ్. సో మిడ్ క్యాప్కి సంబంధించింది అనమాట. అలాగే నెక్స్ట్ ఫండ్ వచ్చేసరికి స్మాల్ క్యాప్ సంబంధించింది నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అనమాట. సో ఈ ఫండ్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఈవెన్ చాలామంది ఎస్బీఐ స్మాల్ క్యాప్ కానివ్వండి, లేకపోతే అదర్ స్మాల్ క్యాప్ ఫండ్స్లో కూడా క్వాంట్ స్మాల్ క్యాప్ కానివ్వండి, లేకపోతే వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కంటిన్యూ చేయొచ్చు. క్వాంట్ కొంత ఇష్యూస్ వచ్చింది, అందువల్ల క్వాంట్ ఒకవేళ స్టార్ట్ చేద్దాం కూడా దాన్ని అవాయిడ్ చేసి ఎస్బీఐ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, నిపాన్ కానివ్వండి ఏదైనా ఫండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా సో ఫండ్ కొంత మంచి సెలెక్ట్ చేసుకోవాలి. దానికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే కనుక సో సిస్టమేటిక్గా ఎవ్రీ మంత్ సిప్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాగే లాంగ్ టర్మ్ మార్కెట్లో సో కంటిన్యూ చేయడం చాలా ఇంపార్టెంట్ గైస్. సో అది కనుక చేస్తే కనుక సో ఎవ్రీ ఫండ్ కూడా డీసెంట్గానే పర్ఫామ్ చేస్తుంది. అంటిల్ ఏఎంసీలో ఏదైనా ఇష్యూ వస్తే తప్పితే అన్ని ఫండ్స్ కూడా సో అప్రాక్స్గా యావరేజ్ రిటర్న్స్ సేమే ఇస్తాయి అనమాట. సో ఈ ఫండ్ వచ్చేసరికి సో అరౌండ్గా ఇన్సెప్షన్ నుంచి అంటే ఈ మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ అయిన నుంచి అరౌండ్గా 24% నుంచి 25% దాకా కూడా ఇస్తుంది అనమాట. బట్ ప్రెజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్, మార్కెట్స్ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి కంటిన్యూస్గా పడడానికి స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ టైంలో స్మాల్ క్యాప్ ఫండ్స్ అనేవి కొంత హెవీ రిస్క్ అనమాట. ఎందుకంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ హ్యూజ్గా కరెక్ట్ అవుతాయి. అందువల్ల ఒకవేళ మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటే బెటర్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్తో స్టార్ట్ చేయండి. స్మాల్ క్యాప్ని ఇంకా మార్కెట్ పడిన తర్వాత స్టార్ట్ చేయడం బెటర్. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసిన వెంటనే సో కొంత హెవీ లాసెస్ చూపిస్తాయి అనమాట మార్కెట్ క్రాష్లో. స్మాల్ క్యాప్ స్టాక్స్ జనరల్గా ఏంటి అంటే కనుక మార్కెట్స్ క్రాష్ వస్తే కనుక 70 to 80% ఫాలో అవుతాయి అనమాట. ఆ టైంలో మీరు మ్యూచువల్ ఫండ్స్ అప్పుడే స్టార్ట్ చేస్తే కనుక మీకు కొంత నెగిటివ్ రిటర్న్స్ చూపిస్తాయి. అందువల్ల మీరు ఇప్పుడు కూడా స్మాల్ క్యాప్ ఫండ్ని మార్కెట్స్ బాగా పడిన తర్వాత స్టార్ట్ చేసుకోవడం బెటర్. ఆల్రెడీ మీరు స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే కనుక సో ఆ సిప్ అనేది కంటిన్యూ చేయండి, ప్రాబ్లం లేదు. మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక కంటిన్యూ చేయొచ్చు. లేదు అనుకుంటే కనుక ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటే బెటర్ వెయిట్ ఫర్ ఫర్దర్ కరెక్షన్ వచ్చిన తర్వాత అప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్. సో ఇది మనకి స్మాల్ క్యాప్ ఫండ్ గురించి అనమాట. సో ఇక్కడ మనం డిస్కస్ చేసేది నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్. సో ఈ ఫండ్ వచ్చేసరికి ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసరికి 0.7% ఉందన్నమాట. ఎగ్జిట్లో వచ్చేసరికి 1 year లోపల ఎగ్జిట్ అయితే కనుక 1% ఛార్జెస్ ఉంటాయి. ఈ ఫండ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 12 years దాకా అవుతుందన్నమాట. సో ఇది మనకి ఈ ఫండ్ మనకు ఎంత రిటర్న్స్ యావరేజ్గా ఇస్తుందంటే లాస్ట్ 5 yearsలో యావరేజ్గా 30% దాకా ఇచ్చింది. బట్ లాస్ట్ ఎప్పుడు లాంగ్ టర్మ్ వ్యూ చూడాలి. ఎప్పుడు కూడా 3 years, 5 years, 10 years వ్యూ చూడడానికి ట్రై చేయండి. సో ఎప్పుడు 3 years, 1 year, 2 years వ్యూ ఎప్పుడు కూడా చూడకండి. లైక్ 6 months వ్యూ ఎప్పుడు కూడా చూడకండి. బట్ 1 year కన్నా కూడా ఎప్పుడు కూడా మీరు లాంగ్ టర్మ్ వ్యూ మనం పెట్టుకుంటే కనుక 3 years, 5 years, 10 years అసలు ఆ ఫండ్ ఏ విధంగా పర్ఫామ్ చేసింది అనేది చూసుకోండి. అలా అంతేకాకుండా మనకి పాస్ట్ పర్ఫార్మెన్స్ బట్టి ఫండ్స్ ఎప్పుడు కూడా ఫ్యూచర్లో కూడా ఆ విధంగానే పర్ఫామ్ చేస్తాయని మనం చెప్పలేం. బట్ సో మేజర్ ఫండ్స్ ఎప్పుడు కూడా యావరేజ్గా సేమ్ రిటర్న్సే ఇస్తుంటాయి అనమాట. బట్ ఈ ఫండ్ మన స్మాల్ క్యాప్ ఫండ్లో ఎప్పుడు కూడా ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కనుక సో యావరేజ్గా ఒక 18% నుంచి 20% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 రూపీస్ కనుక ఒక స్మాల్ క్యాప్ ఫండ్లో స్టార్ట్ చేసాం అనుకోండి. సిప్ ఎవ్రీ మంత్ సిప్ 5,000 మనం పెట్టుకున్నాం. సో 10 years వ్యూ పెట్టుకుంటే కనుక మనం ఇన్వెస్ట్ చేసిన క్యాపిటల్ 6 lakhs అవుతుంది. సో యావరేజ్ 18 years కాబట్టి 18% రిటర్న్స్ కాబట్టి మనకి టోటల్గా సో ఒక 10 lakhs దాకా ప్రాఫిట్ వస్తుంది. సో 16 lakhs అరౌండ్గా 16 to 17 lakhs మనం చూడొచ్చు అనమాట. ఒకవేళ మీరు 15 years పీరియడ్ ఎంత లాంగ్ పీరియడ్ మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక అంత మంచి ప్రాఫిట్ వస్తాయి. అలా కాకుండా ఒక 20 years కనుక మీరు ఇక్కడి నుంచి ప్లాన్ చేసుకోగలిగితే కనుక మనం జనరేట్ చేయాలనుకున్న కార్పస్ 1 crore అబోవ్ మనం జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కూడా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ చూడండి. 8 years, 10 years స్మాల్ క్యాప్ కానివ్వండి, మిడ్ క్యాప్ కానివ్వండి, ఫ్లెక్సీ క్యాప్ కానివ్వండి, మినిమం 8 to 10 years వ్యూ ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఈ ఫండ్ వచ్చేసరికి మనకి సో ఎక్కువగా మనకి స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అలాగే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కోసం అంటే హెవీగా మార్కెట్ క్రాష్లో ఆ టైంలో మనకి హెవీగా పడుతుంటాయి. ఆ టైంలో మనకి హెవీగా సో స్మాల్ క్యాప్ ఫండ్స్ పడకుండా మనకు కొంత లార్జ్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు అనమాట. సో అది బెటర్ థింగ్ అనమాట. ఎందుకంటే హెవీగా ఓన్లీ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక మార్కెట్ హెవీ క్రాష్ అయితే కనుక అక్కడ హెవీ లాసెస్లోకి వెళ్ళిపోతారు అనమాట. అందువల్ల సో చాలా ఫండ్స్ సో న్యూ రూల్స్ ప్రకారం కూడా కొంత మిడ్ అండ్ లార్జ్
లార్జ్ క్యాప్ స్టాక్స్లో కూడా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి గైస్. సో ఈ ఫండ్ వచ్చేసరికి క్యాపిటల్ గూడ్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్జ్యూమర్ స్టాపల్స్ వీటిలో ఎక్కువ పర్సెంట్ స్టేక్ అనేది మెయింటైన్ అనేది చేస్తుంది అనమాట. సో టాప్ హోల్డింగ్ వచ్చేసరికి ఈ ఫండ్స్ మనం చెప్పుకున్నాం కదా, లార్జ్ క్యాప్ స్టాక్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, ఎంసీఎక్స్ కానివ్వండి, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, అలాగే మోస్ట్ ఆఫ్ ద స్మాల్ క్యాప్ స్టాక్స్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు అనమాట. ఎన్ఎల్సీ కానివ్వండి, సో ఎన్ఐటి కానివ్వండి, అదాని విల్మా, సో చాలా స్టాక్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి అంటే కనుక ఏవైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారో వీళ్ళు చాలా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఏవైతే హోల్డింగ్స్ ఆ పర్టికులర్ స్టాక్లో ఉంటాయో చాలా తక్కువ ఉంటాయి గైస్. 1%, 2% మాత్రమే టోటల్ కార్పస్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. అలాగే వీళ్ళు ఎక్కువగా అడ్జస్ట్మెంట్స్ అనేది చేస్తారు. ఒకవేళ ఆ పర్టికులర్ స్టాక్ బాగా పర్ఫామ్ చేయకపోతే ఎగ్జిట్ అయిపోయి ఇంకో మంచి స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారన్నమాట ఫండ్ మేనేజర్స్. సో కొంత అది కూడా మనం చెక్ చేసుకోవాలి. అలాగే ఈ ఫండ్ మనం చూస్తే కనుక ఆల్ఫా చూస్తే కనుక బెంచ్ మార్క్ని అవుట్ పర్ఫామ్ చేసిందనమాట. షార్ప్ కొంత రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ కొంత పూర్ ఉన్నాయన్నమాట. బీటా కూడా బాగానే ఉంది. స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసరికి స్మాల్ క్యాప్ ఫండ్స్ జనరల్గానే సో వాలిటిలిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. సో మార్కెట్స్ ఏమైనా హెవీగా కరెక్ట్ అవుతున్న టైంలో సో కొంత హెవీగా ఈ పర్టికులర్ ఫండ్స్ కూడా కరెక్ట్ అవుతాయి. సో అందుకే మనం ఇందాక చెప్పుకున్నాం ఏంటి అంటే కనుక స్మాల్ క్యాప్ ఫండ్ ఒకవేళ ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే కనుక ప్రస్తుతం ఉన్న మార్కెట్ కండిషన్స్ ప్రకారం వెయిట్ చేయండి. సో బాగా మార్కెట్ పడిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే ఇంకా లో వాల్యూస్కి వస్తాయి స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్. ఆ టైంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల సో మీకు ఈ ఎన్ఐవీస్ కూడా తక్కువ రావడం వల్ల, ఎన్ఐవీస్ ప్రైస్ కూడా బాగా పడడం వల్ల ఎక్కువ యూనిట్స్ వస్తాయి అనమాట. కొంత వెయిట్ చేసి స్మాల్ క్యాప్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఫండ్ వచ్చేసరికి మనకి సో ఈఎల్ఎస్ఎస్ ఫండ్ అనమాట. ఒకవేళ మీరు కనుక సో స్టాక్స్ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే సో ఈఎల్ఎస్ఎస్ ఫండ్ లైక్ మోతీలాల్ ఓస్వాల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను పర్సనల్గా కొంత క్వాంట్లో ఇన్వెస్ట్ చేశాను అనమాట. అరౌండ్ మనం 3 years బ్యాక్ ఇన్వెస్ట్ చేశాను. అప్ టు మార్చ్ దాకా కూడా అరౌండ్గా నాకు దాంట్లోనే ఉందన్నమాట. బట్ క్వాంట్ ఫండ్ కొంత రీసెంట్ టైమ్స్లో ఇష్యూ వచ్చింది. బట్ నేను కూడా సో ఈ మార్చ్ తర్వాత ఎగ్జిట్ అయ్యి మోతీలాల్ ఓస్వాల్కి షిఫ్ట్ అవుతాను అనమాట. సో ఎందుకంటే కనుక సో ఎప్పుడైతే ఏఎంసీలో ఎప్పుడైనా ఇష్యూ వస్తే ఆ ఫండ్ని మనం ఎగ్జిట్ అవ్వడం బెటర్ గైస్. నేను పర్సనల్గా ప్రీవియస్గా క్వాంట్ మ్యూచువల్ ఫండ్లో క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశాను. బట్ ఎప్పుడైతే ఏఎంసీ ఇష్యూ వచ్చిందో బట్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్కి ఏంటి అంటే కనుక 3 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. సో అందువల్ల సో వెంటనే ఎగ్జిట్ అవ్వడం అంత మంచిది కాదనమాట. సో మనం ఎగ్జిట్ అవ్వలేం. సో 3 years తర్వాతే ఎగ్జిట్ అవ్వగలం. అప్ టు మార్చ్ దాకా నాకు ఉందనమాట. ఏప్రిల్ నేను కావాలనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎగ్జిట్ అయిపోయి సో నేను పర్సనల్గా ఈ ఫండ్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. సో పర్సనల్గా నేను ప్రీవియస్గా క్వాంట్ దాంట్లో ఇన్వెస్ట్ చేశాను అనమాట. అది ఫండ్స్ రిటర్న్స్ వైజ్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. బట్ ఎప్పుడైతే ఇష్యూ వచ్చిందో అక్కడి నుంచి పడడం కూడా స్టార్ట్ అయింది. చాలామంది ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు డిఫరెంట్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్లో. సో లార్జ్ క్యాప్లో కానీ, మిడ్ క్యాప్, క్వాంట్ స్మాల్ క్యాప్లో కానీ ఎగ్జిట్ అవ్వడం స్టార్ట్ చేస్తుందన్నమాట. అందువల్ల వాళ్ళ ఎన్ఏవీస్ పడుతున్నాయి. సో రిటర్న్స్ ప్రీవియస్గా ఏవైతే హెవీగా ఇచ్చాయో అవి కొంత పడుతుంది అనమాట. బట్ డీసెంట్గా రిటర్న్స్ అయితే ఇస్తుంది. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉండి ఏఎంసీ ఇష్యూ ఉంటే కనుక బెటర్ ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట. సో అందువల్ల మోతీలాల్ ఓస్వాల్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ చాలా మంచి ఫండ్ అనమాట. సిన్స్ ఇన్సెప్షన్ నుంచి అరౌండ్గా 17% ఈ ఫండ్ అనేది ఇచ్చిందనమాట. ఒకవేళ మీరు ట్యాక్స్ స్లాబ్లో ఉంటే కనుక సో ఈ ఫండ్ మనం చూస్ చేసుకోవడం బెటర్. సో అండర్ 80 సెక్షన్ సి ప్రకారం సో మనం సో ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ అనేవి పొందొచ్చు అనమాట. సో ఈ పర్టికులర్ ఫండ్ వచ్చేసరికి ఎక్స్పెన్స్ రేషియో 0.71% ఉంది. ఎగ్జిట్ లోడ్ ఏమీ లేదనమాట. బట్ ఏ ఈఎల్ఎస్ఎస్ ఫండ్ చూసుకున్నా సరే మీకు 3 years లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. మనం ఎగ్జిట్ అవ్వాలన్నా సరే అవ్వలేం గైస్, బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ మనం చూస్తే కనుక లాస్ట్ 3 yearsలో అరౌండ్గా 19% ఇచ్చింది. లాస్ట్ 7 yearsలో 15% ఇచ్చింది. లాస్ట్ 10 yearsలో 16% ఇచ్చింది. సిన్స్ ఇన్సెప్షన్ నుంచి మనం చూస్తే కనుక యావరేజ్గా 16 నుంచి 17% ఇచ్చింది అనమాట. అలాగే ఈ ఫండ్ మనం చూస్తే కనుక లార్జ్ క్యాప్లో 25%, మిడ్ క్యాప్లో 43%, స్మాల్ క్యాప్లో 29% దాకా కూడా స్టేక్ని మెయింటైన్ చేస్తుంది గైస్. సో అలాగే ఈ ఫండ్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ సెక్టార్స్ లైక్ క్యాపిటల్ గూడ్స్ కానీ, సర్వీసెస్ కానీ, కన్జ్యూమర్ స్టాబుల్స్ కానీ, ఫైనాన్షియల్లో ఎక్కువ వెయిటేజెస్ ఉన్నాయన్నమాట. అలాగే ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్న టాప్ స్టాక్స్ మనం చూస్తే కనుక ట్రెంట్ లిమిటెడ్ రీసెంట్ టైమ్స్లో బాగా పర్ఫామ్ చేస్తుంది, ప్రజెంట్ పడుతుంది. అలాగే జొమాటోలో కానివ్వండి, కళ్యాణ్ జ్యువెలర్స్ కానివ్వండి, యాంబర్ ఎంటర్ప్రైజెస్ కానివ్వండి, సో ఎస్టేస్ కానివ్వండి, వీటిలో ఎక్కువగా స్టేక్ మెయింటైన్ చేస్తుంది. అరౌండ్గా 3 to 4% స్టేక్ అనేది హెవీ స్టాక్స్లో మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంది గైస్. పోర్ట్ఫోలియో కొంత డైవర్సిఫైడ్ ఉందన్నమాట. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది, మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తుంది, స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తుంది, మంచిదన్నమాట. సో ఈ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తే కనుక. అలాగే నెక్స్ట్ ఫండ్ వచ్చేసరికి మనకి పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గైస్. సో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఏంటి అంటే కనుక సో అన్ని సెక్టర్స్ లైక్ లార్జ్ క్యాప్లో, మిడ్ క్యాప్లో, స్మాల్ క్యాప్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాయి అనమాట. సో అంతేకాకుండా మీకు డైవర్సిఫికేషన్ కూడా చాలా బాగుంటుంది గైస్. సో నేను పర్సనల్గా పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఆల్మోస్ట్ 6 years నుంచి కూడా
కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. సో మంచి ఫండ్, సో డీసెంట్ రిటర్న్స్ ఇస్తుంది, లాంగ్ రన్లో కూడా చాలా బాగా ట్రస్టెడ్ ఫండ్ అనమాట. సో ఇది మనకి రిటర్న్స్ అరౌండ్గా ఇన్సెప్షన్ నుంచి చూస్తే కనుక యావరేజ్గా 20% దాకా ఇస్తున్నాను గైస్. సో మనం సిప్ చేసే డేట్ బట్టి కూడా మీకు కొంత రిటర్న్స్ వేరీ అవుతాయి. ఎగ్జాక్ట్గా అక్కడ 20% వచ్చింది కదా అని చెప్పి మనకు కూడా 20% రావాలని లేదు. మీ టైం మీరు ఇన్వెస్ట్ చేసిన సిప్ డేట్ రోజు మీకు ఎన్ఏవీస్ కొంచెం ఎక్కువ ఉంటే సో కొంత రిటర్న్స్ తక్కువ ఉంటాయి. మీరు సిప్ చేసిన డేట్ రోజు ఒకవేళ ఎన్ఏవీస్ తక్కువ ఉంటే మీకు ఎక్కువగా రిటర్న్స్ కూడా వస్తాయి అనమాట. సో మీరు సిప్ చేసే టైం బట్టి కూడా మనం వేరీ అవుతుంది రిటర్న్స్. సో అక్కడ ఉన్న చూపించిన రిటర్న్స్ ఎగ్జాక్ట్గా రావాలని లేదు, బట్ వేరీ అవుతుంది, 1-2% అటు ఇటు వేరీ అవుతుంది అనమాట. సో ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసరికి 0.63% ఉంటుంది, ఎగ్జిట్ లోడ్ వచ్చేసరికి 2% ఉంది గైస్. ఒకవేళ మీరు కనుక సో 1 year లోపల ఎగ్జిట్ అవుదాము అనుకుంటే కనుక 2% ఛార్జెస్ చేస్తారనమాట. అలాగే 2 years లోపల ఎగ్జిట్ అవుదాం అనుకుంటే 1% ఛార్జ్ చేస్తారు. బట్ ఫండ్ చాలా మంచిది. సో 2 years లాక్ ఇన్ పీరియడ్ ఉన్నా సరే సో చాలా మంచి ఫండ్ అనమాట. సో లాక్ ఇన్ పీరియడ్ లేదు, బట్ ఎగ్జిట్ లోడ్స్ అనేవి పడతాయి అనమాట. ఈ ఫండ్ వచ్చేసరికి 11 years అవుతుంది. సో స్టార్ట్ అయ్యి సో చాలా అంటే చాలా మంచి ఫండ్ అనమాట. సో 5 years మనం చూస్తే కనుక ఈ పర్టికులర్ ఫండ్ 24% యావరేజ్గా ఇచ్చింది. సో లాస్ట్ 10 yearsలో 18% ఇచ్చింది. సిన్స్ ఇన్సెప్షన్ నుంచి 19-20% యావరేజ్గా ఇచ్చింది అనమాట. సో లార్జ్ క్యాప్ స్టాక్స్లో వీళ్ళు హెవీగా చూస్తారు. ఇది ఎందుకు అంత మంచి ఫండ్ అంటే మార్కెట్స్ పడుతుంటే వీళ్ళు డైవర్సిఫై చేసుకుంటారు గైస్. సో డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. రీసెంట్ టైమ్స్లో వీళ్ళు స్టేక్ అనేది తగ్గించుకున్నారు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో, బట్ చాలా బాగా సో డైవర్సిఫై చేస్తారు. పరాపరికి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ చాలా మంచిది అనమాట. ఎప్పుడైతే మార్కెట్స్ పడుతుంటాయో ఆ టైంలో లార్జ్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ నుంచి ఎగ్జిట్ అయ్యి లార్జ్ క్యాప్లో ఎక్కువ పెడుతుంటారు అనమాట. సో ఆ విధంగా వీళ్ళు సో డైవర్సిఫై చేసుకుంటారు, బట్ రిటర్న్స్ వైజ్ మాత్రం చాలా బాగా ఇస్తారనమాట. సో ఈ ఫండ్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేసింది. అలాగే మనకి స్టాక్స్ చూస్తే కనుక టాప్ లార్జ్ క్యాప్ స్టాక్స్లో హెవీగా ఇన్వెస్ట్ చేసింది. బట్ ఎప్పుడైతే మార్కెట్స్ రికవర్ అవుతాయి ఆ టైంలో వీళ్ళు షిఫ్ట్ చేసుకుంటారు అనమాట. మీడియం స్మాల్ క్యాప్లో కూడా కొంత హెవీగా ఇన్వెస్ట్ చేస్తారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో బెంచ్ మార్క్ని చాలా బాగా బీట్ చేసింది. షార్ప్ అనేది కొంచెం తక్కువ ఉంది, బట్ సో బీటా చాలా బాగుందన్నమాట. మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ సెన్సిటివ్ని చాలా బాగా వేరీ చేస్తుంది. స్టాండర్డ్ డీవియేషన్ కూడా సో వాలటైల్ పర్ఫార్మెన్స్ అయితే కనుక జనరల్గా మనం మీడియం స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక వాలటైలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది, బట్ స్టాండర్డ్ డీవియేషన్ కొంచెం ఎక్కువ ఉందన్నమాట ఈ ఫండ్కి. బట్ ఓవరాల్గా సో ఈ ఫండ్ అనేది చాలా మంచి ఫండ్ అనమాట. సో ఇవన్నమాట ఫండ్స్ మనం డిస్కస్ చేసినవి 5 ఫండ్స్. లార్జ్ క్యాప్లో వచ్చేసరికి కెనరా రోబాకో బ్లూ చిప్ ఫండ్, సెకండ్ వన్ వచ్చేసరికి మిడ్ క్యాప్లో వచ్చేసరికి మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్, థర్డ్ వన్ వచ్చేసరికి స్మాల్ క్యాప్లో వచ్చేసరికి నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అనమాట. అలాగే ఏదైతే ఈఎల్ఎస్ఎస్ ఫండ్లోకి వచ్చేసరికి మనకి సో మోతిలాల్ ఓస్వాల్ ఈఎస్ఎస్ ఫండ్ అనమాట. అలాగే నెక్స్ట్ మనకి ఏదైతే స్మాల్ క్యాప్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ వచ్చేసరికి మనకి సో పరాక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ గైస్. సో ఈ 5 ఫండ్స్ చాలా మంచి ఫండ్స్. సో మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. మార్కెట్స్ పడుతున్నప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఇప్పుడేసే మనం సిప్ చేద్దాం మ్యూచువల్ ఫండ్స్లో అనుకుంటే బెటర్ స్టిక్ టు లార్జ్ క్యాప్ అలాగే ఫ్లెక్సీ క్యాప్కి స్టిక్ అవ్వడం బెటర్ అనమాట. మీడియం స్మాల్ క్యాప్ కొంత కరెక్షన్ అవుతుంది కాబట్టి ఇంకా వెయిట్ చేసిన తర్వాత స్టార్ట్ చేయడం బెటర్. అలాగే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక సో బెటర్ వెయిట్ చేయండి. సో ఏదైతే సిప్ని కంటిన్యూ చేయండి, స్టాప్ చేయకండి. సో ఇది మనకి బెస్ట్ సజెషన్ అనమాట. సో ఇదనమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీరు చాలామంది అడగచ్చు సో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి ఏది బెటర్ యాప్. నేను పర్సనల్గా అయితే కనుక జీరోదాలోనే ఇన్వెస్ట్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే గ్రో కానీ ఏదైనా మనకి ఎక్స్చేంజ్ యూస్ చేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం ఏం లేదు గైస్. సో ఇది మనకి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.